సపోజ్ మీకు రజనీకాంత్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పర్సనల్గా మీకు కాల్ చేసి నా సినిమాలో ఒక మంచి వేషం ఉంది చేస్తారంటే ఒప్పుకుంటారా లేదా? తమ్ముడు విసి బ్రదర్, మా గురు దాసన్న అంటారు. ఆ మహానుభావుడే వసేరాములంలో వారు వేసిన వేషం నన్ను వేయమన్నారు. మా గురుగారితో ఏమన్నానంటే, గురుగారు మీరు నన్ను ఉరవేక్ష చేశారు, నన్ను మళ్ళా సబ్ చేయొద్దు, నన్ను పెట్టి మళ్ళా ఇంకోటి ఏదో నా మీద సినిమా ఉండేట్టు టైట్లో నేను ఉంటట్టు చేయండి, మీ దండం పెడతా అని నేను విజ్ఞప్తి చేశా. అలాగేరా నీ మనసు తగ్గట్టు చేద్దాంరా అన్నారు. కాబట్టి మా గురువుగారు అడిగినా నేను చేయలే, అంటే అహంకారంతో దండం పెట్టి చేయలే. అలాగే పూరి జగన్నాథ్ గారు నా వెల్విషర్ అయిన మహానుభావుడు, మామూలు డైరెక్టర్ కాదు. ఒక రకంగా చెప్పంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథ నుంచి కథనం, దర్శకత్వం, డైలాగ్స్ అన్ని వన్ మ్యాన్ షోగా చేసే వ్యక్తి. అటు చిన్న బడ్జెట్లా భారీ బడ్జెట్లో ఏదైనా సరే పలానా టైంలో నేను స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను హిట్ కొడతానని అలా ఛాలెంజ్ చేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్న ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండి. మా గురువుగారు తీసేవారు ఒకప్పుడు, ఆయన బాటలో నిజమైన ఆయన వారసుడు ఇవాళ పూరి జగన్నాథ్ గారు, ఆయన తీస్తున్నాడండి. ఆ పూరి జగన్నాథ్ గారు నా మీద అభిమానంతో టెంపుల్ నాకు ఆఫర్ ఇచ్చారండి. ఆయనకు కూడా నేను హృదయపూర్వక దండం పెట్టా, థ్యాంక్స్ అండి ప్లీజ్ అది బ్రదర్. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను వెళ్ళి వేసేస్తాను, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళి వేసేస్తాను మీరు అనుకోవద్దు. వాళ్ళని ఏం పిల్లరు పిలిస్తే మీరు అన్నారు కాబట్టి నేను రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ కూడా దండం పెడతా. మీ అభిమానం ఉంటాను సార్, నన్ను ఇలా ఉండమని సార్ ప్లీజ్ సార్ అంట. తెలుసా కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు. మీ జేబులో రూపాయలు లేకపోయినా ఒకేలాగా ఉంటారు, 1,00,000 రూపాయలన్నా ఒకేలాగా ఉంటారు. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఎలా మీకు? డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండడం నా మెంటాలిటీ. ఇంత కష్టాలు పడే బదులు ఒక క్యారెక్టర్ నొప్పుకొని దాన్ని కొంత సంపాదించుకొని మీ సినిమాలు మంచిగా ఇంకా మంచి క్వాలిటీతో తీసుకోవచ్చు కదా. ఈవేళ మళ్ళీ కొత్తగా నేను ఒక సబ్బు, ఒక క్యారెక్టరు వేయడం అనేది నాకు ఎందుకు మనస్కరించట్లా. తప్ప ఉప్పు పక్కన పెడతాపండి, నాకు ముందు మనస్కరించట్లా. మీరు బంగారం పెట్టారన్నా తినమని నేను ముందు ఇష్టపడాలి కదా. మీరు ఇంటర్వ్యూలో గతంలో కూడా చెప్పారు నాకు అప్పులు ఉన్నాయి కొన్ని అని అన్న. ఎవరికి లేవు అప్పులు, ఎవరికి లేవు. నేను ఫ్రాంక్గా చెప్పాను, మీరు చాలా చెప్పరు. మిగిలిన తేడా అంతే, అది పెద్ద ఇష్యూ ఏం కాదు బ్రదర్. ఓన్లీ ఎర్ర సినిమాల్లో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూడాలని జనాలు కోరుకుంటున్నారు, అందుకోసమైనా మీరు చేయొచ్చుగా. నన్ను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్ర సినిమాలను ముద్ర వేయొద్దు.